ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి సిట్ ప్రశ్నించింది. ట్యాపింగ్ సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జిఏడి సెక్రటరీ, సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్లను ప్రశ్నించారు సిట్ అధికారులు. నోటీసులు ఇచ్చి మరోసారి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మాజీ సిఎస్ ఉమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభాకర్ రావును ముందుంచి నవీన్ చంద్రను వివరాలు అడిగారు సిట్ అధికారులు. ఉన్నతాధికారులు చెప్తేనే తాను చేశానని గతంలో పోలీసులకు చెప్పారు ప్రభాకర్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఒకవైపు ప్రత్యేక సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సిపి సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ప్రస్తుతం అయితే సిట్ ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా ప్రస్తుతానికి ఈ కేసులో ఏదైతే సోమేశ్వరరావు మాజీ ఐఏఎస్ అధికారి, మరోవైపు నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఎక్స్ చీఫ్, ఆ ఇద్దరిని కూడా విచారించి వారి స్టేట్మెంట్ను కూడా గతంలో రికార్డ్ చేసింది. ఇప్పుడు కూడా మరోసారి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఇంటెలిజెన్స్ ఎక్స్ చీఫ్ అయినటువంటి నవీన్ చంద్ను కూడా విచారించింది. నవీన్ చంద్ దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టారు. ఇప్పటికే ఒకవైపు నవీన్ చంద్ను ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పిఎస్కు తీసుకురావడం, ఆ తర్వాత ప్రభాకర్ రావుని ఎదురుంచి నవీన్ చంద్ ముందే ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఎందుకంటే నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఎస్ఐబి అధికారిగా ఉన్న సమయంలోనే ఎవరు చెప్పితే రివ్యూ కమిటీని తప్పుబట్టి ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత లిస్టులో రాజకీయ ప్రముఖుల పేర్లు చేర్చడం, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు పాల్పడడం జరిగింది, ఆ లిస్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా చాలా అంశాలను కూడా ఈ సిట్ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం సిట్ అధికారులు వరుసగా సోమేశ్వరరావుతో పాటు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా విచారించిన నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇద్దరిని కూడా విచారించడం, వారికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభాకర్ రావు పైన ఉన్నటువంటి అధికారులు చెబితేనే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డానన్న అంశాన్ని సిట్ అధికారుల ముందు ప్రభాకర్ రావు గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ క్రాస్ చెకింగ్లో భాగంగానే ప్రస్తుతం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి నవీన్ చంద్ను కూడా ముందుంచి కూడా విచారణ జరపడం జరిగింది. అయితే ఈ కేసులో ఇంకా ప్రస్తుతానికి ఛార్జ్షీట్ వేసేందుకు సిట్ అధికారులు సిద్ధమైన నేపథ్యంలో 9 మంది ప్రత్యేకంగా సిట్ బృందం కూడా మరోసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే సిట్ అధికారుల దర్యాప్తు అనేది ముఖ్యంగా ముందుకు దూసుకెళ్తుంది. ఎందుకంటే సిపి సజ్జనా నేతృత్వంలో నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసలు సిట్టు సంబంధించి దర్యాప్తు ఎలా ముందుకెళ్ళిన తర్వాత ఛార్జ్షీట్లో ఎలాంటి టెక్నికల్గా ఎవిడెన్స్తో వేయాలి, ఇలా అన్ని అంశాలపై ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సిట్టు కూడా విచారణ జరిపిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి నవీన్ చంద్ విచారణ కీలకంగా మారింది. అయితే ఉన్నతాధికారులు చెప్తేనే చెప్పారంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి మరి విచారణలో ప్రభాకర్ రావు, నవీన్ చంద్ ముందు ఇద్దరి మధ్య జరిగిన విచారణలో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఇవన్నిటికీ సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దీని అన్నింటిని కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కార్తిక్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.